హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. మీరు చూస్తున్నారు కేడీసీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మొన్న రాసిన తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రిజల్ట్ అయితే రిలీజ్ అయ్యాయి. సో అవి ఎలా చూసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. పూర్తిగా చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ లేని వాళ్ళు, జనరల్ నెంబర్ లేని వాళ్ళు రిజల్ట్ ఎలా చూసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ టీఎస్ టెట్ అని క్లిక్ చేయండి. గూగుల్లో క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. కింద రిజల్ట్ అనేది లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. రిజల్ట్ చూసుకోవడానికి మనకు జనరల్ నెంబర్, అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. సో జనరల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ ఎంటర్ చేసుకోవచ్చు. అది లేని వాళ్ళు ఏ విధంగా చూసుకోవాలో మీ పేరుతోని, డేట్ ఆఫ్ బర్త్తోని ఈ వీడియోలో అవి ఉన్న వాళ్ళు ఫస్ట్ మీ జనరల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మెమోలో ఉన్నట్టుగా అయితే ఎంటర్ చేయండి. హాల్ టికెట్లో ఉన్నట్టుగా ఎంటర్ చేసినాక మీకు సైట్ అనేది ఇప్పుడు ఓపెన్ అయింది కాబట్టి అది రీలోడ్ అని కొట్టండి. రీలోడ్ కొడుతుంటే మనకు వస్తుంది. ఇక్కడ మనకు 150 మార్క్స్కి జనరల్కి అయితే 90 మార్క్స్ రావాలి, బీసీ వాళ్ళకి 75 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 మార్క్స్, అదే విధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 60 మార్క్స్ వస్తే క్వాలిఫై ఎలిజిబుల్ అన్నట్టు. సో ఈ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇప్పుడు డిఎస్సి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ లేని వాళ్ళు ఫస్ట్ హోమ్ పేజ్కి వెళ్ళండి. అక్కడ నో యువర్ జనరల్ నెంబర్, అదేవిధంగా నో యువర్ హాల్ టికెట్ నెంబర్ అని ఉంటుంది. ఫస్ట్ జనరల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. జనరల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసినాక జనరల్ నెంబర్తోని హాల్ టికెట్ నెంబర్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ కింద వెబ్సైట్ లింక్స్ కూడా డైరెక్ట్ కింద ఇస్తున్నాను. అక్కడ క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళొచ్చు. ఫస్ట్ నో యువర్ జనరల్ నెంబర్ క్లిక్ చేయండి. అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అప్లై చేసినప్పుడు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా పేపర్ 1 or 2 ఏ పేపర్ ఎంటర్ చేశారు. ఒకవేళ బోత్ పేపర్స్ అయితే బోత్ పేపర్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు జనరల్ నెంబర్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాన్ని బట్టి మీరు హాల్ టికెట్ నెంబర్ని నో యువర్ హాల్ టికెట్ నెంబర్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. రిజల్ట్ అనేది ఇప్పుడే రిలీజ్ అయ్యాయి కాబట్టి సైట్ కొంచెం స్లోగా ఉంది. దాన్ని రీలోడ్ కొడతా అంటే మనకు ఓపెన్ అవుతున్నాయి అన్ని డీటెయిల్స్ అనేది. హాల్ టికెట్ డౌన్లోడ్ దగ్గర మీ యొక్క జనరల్ నెంబర్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ యొక్క హాల్ టికెట్ అనేది పొందండి. సో ఇవి రెండు కూడా మీరు రిజల్ట్లో ఎంటర్ చేసి మీ యొక్క రిజల్ట్ అనేది పొందొచ్చు. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.